హల్లెలూయా, హల్లెలూయా. రైట్, దేవునికి మహిమ కలుగును గాక. ఈ సమయంలో ఈ రోజుకి సంబంధించినటువంటి వాక్య భాగాన్ని జ్ఞాపకం చేసుకుందాం. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 11వ వచనం ఒక భాగాన్ని, మొదటి మాటని మాత్రమే చదువుకొని ప్రార్థన చేసుకుందాం. యెషయా గ్రంథం 53వ అధ్యాయం, ఐజయా 53:11 వర్స్, ఒక్క సెంటెన్స్ మాత్రమే చదివి ప్రార్థన చేసుకుందాం. ఐజయా 53:11. అతడు తనకు కలిగిన వేదనను చూచి తృప్తి నొందును. చాలు. ఇంగ్లీష్ చూడండి ఒకసారి. హీ షల్ సీ ద ఫ్రూట్ ఆఫ్ ద ట్రవెల్ ఆఫ్ హిస్ సోల్ అండ్ బీ సాటిస్ఫైడ్. అతడు తనకు కలిగిన వేదనను చూచి, ఒక్కసారి అంతా అన్నమాట, అతడు తనకు కలిగిన వేదనను చూచి తృప్తి నొందెను. హీ సాటిస్ఫైడ్. తన వేదనను చూసి తృప్తి నొందినటువంటి ప్రభువును ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. పరమ తండ్రి, మా దేవ, వందనాలు, స్తుతులు, స్తోత్రం 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 నాయన. మీ మహాకృపను బట్టి, కనికరాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నా. మీ సన్నిధిని బట్టి కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రం నాయన. ఈ సమయంలో మరొకసారి ఇదిగో మీ యొక్క వాక్యమును ధ్యానించడానికి మా హృదయములను, మా యొక్క ఆలోచనలను, తలంపులను విశాలపరచమని ప్రార్థన చేస్తున్నా. సమస్త అధికారము, ఆధిపత్యము మీదేని ఒప్పుకుంటూ మీ సర్వాధికారానికి, సార్వభౌమత్వానికి మమ్మల్ని మేము అప్పగించుకుంటూ స్తుతించి ఆరాధించి, మా దేవ, మాతో మాట్లాడండి నాయన. అల్పులము, అయోగ్యులము, ఏమాత్రము మీ సన్నిధి నిలవదగినటువంటి యోగ్యత, అర్హత ఏమాత్రము లేనటువంటి మమ్మును జ్ఞాపకం చేసుకుని, ఇదిగో మా పక్షంగా మీరు జరిగించిన కార్యమును బట్టి, మీ ప్రేమను బట్టి ఈ సమయంలో మరొకసారి స్తుతిస్తూ ఉన్నాం. ఆ యొక్క ధ్యానమును, ఈ దినమున మాకు అవసరమైనటువంటి వాక్యం చేత దర్శించమని వేడుకుంటున్నాను నాయన. నేర్చుకోవాల్సిన, మార్చుకోవాల్సిన సంగతుల చేత తృప్తిపరచమని, మీ కృప మాకు అనుగ్రహించమని వేడుకుంటూ, స్తుతించి ఆరాధించి మీ నామాన్ని గొప్ప చేస్తూ ఈ ప్రార్థన నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి బ్రతిమాలి వినయంతో వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ మాట యెషయా గ్రంథం 53వ అధ్యాయం 11వ వచనంలోని ఈ మాట, 53వ అధ్యాయమే దీన్ని మనం మెస్సియానిక్ ప్రొఫెసీ అంటాం. అనగా క్రీస్తును కూర్చున్నటువంటి ప్రవచనం. ఇది క్రీస్తు యొక్క శిలువ ప్రవచనం లేదా శిలువ శ్రమలకు సంబంధించిన ప్రవచనం. ఇది దాదాపుగా యేసు ప్రభు భూమి మీద జన్మించడం కంటే 800 కొన్ని వందల సంవత్సరాలకి ముందే ఈ మాటలు ప్రకటించబడ్డాయి. ఈ మాటల్లో మనము ముందుగానే క్రీస్తు ఎలాగా శ్రమ అనుభవించబోతున్నారు, ఆయన ఎలాంటి విడుదలను లేకపోతే ఆ యొక్క ఆత్మల యొక్క రక్షణ కోసం ఆయన కార్యాలని మనం చూడబోతున్నాం. ముందుగానే ప్రవచించబడ్డాయి ఇందులో. ఇది ఒక శ్రేష్టమైనటువంటి భాగం. ఈరోజు మన టైటిల్, వాక్యం యొక్క టైటిల్, ఆ ఒక్క మాట చాలా ఆలోచింపజేసినటువంటి మాట. ఆయన తనకు కలిగినటువంటి వేదనను చూచి తృప్తి పొందెను అనే మాట. అయితే వేదనను చూచి తృప్తి పొందెను అనే మాట మన తెలుగు అనేది అంత స్పష్టంగా మనకి పూర్తి అర్థాన్ని ఇవ్వట్లేదు. ఎందుకంటే ఆయన చూసి, ఏం చూశాడు అంటే వేదనను చూసి అని రాస్తుంది. బట్ వేదనను చూసి అని లేదు. ద ఫ్రూట్ ఆఫ్, ఓకే, ఇంగ్లీష్ చూడండి ఒకసారి. ద ఫ్రూట్ ఆఫ్ ద ట్రావెల్ అనగా తన శ్రమ, ఏదైతే వేదన, శ్రమ సిలువలో అనుభవిస్తున్నాడో ఆ శ్రమ, వేదన యొక్క ఫలితాన్ని చూశాడట. మరొకసారి, ఆయన కేవలం శ్రమను చూసి, ఓకే, అబ్బా నాకు చాలా బాగా దెబ్బలు తగిలాయి, నేను తృప్తిగా దెబ్బలు తిన్నాను అనట్లేదు. ఇట్ డజంట్ మీన్
ఆయన ఆ సిలువ మీద పడుతున్న శ్రమను చూసి తృప్తి పొందినట్టు లేదు అక్కడ. తెలుగు ఎక్కడంటే, తెలుగులో మనకి ప్రతి భాషకి కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. అందులో మనకున్న లిమిటేషన్ బట్టి మనకు అర్థమయ్యే పాయింట్ ఏంటంటే, ఆయన తన శ్రమను లేదా తన వేదనను చూసి, 11వ వచనం, అతడు తనకు కలిగిన వేదనను చూచి తృప్తి నొందును. ఈ వచనాన్ని, ఈ ఒక్క మాట చాలా అద్భుతమైనటువంటి మాట. అయితే ఆయన తృప్తి పొందినటువంటి విషయం ఏంటంటే, అప్పుడు పడుతున్నటువంటి శ్రమ వేదన, అబ్బా తనవి తీరా మంచి దెబ్బలు తిన్నాను ఈరోజు అని తృప్తి పొందలేదు. ఆ దెబ్బల వలన జరగబోయే ఆ దెబ్బలు, ఆ యొక్క వేదన, ఆ శ్రమ వలన కలగబోయే ఫలితాలు ఏవైతే ఉన్నాయో ఆ ఫలితాలను చూసి, ఫ్యూచర్ టెన్స్ అంటే భవిష్యత్తులోనికి వెళ్ళి వాటి వలన కలగబోయే దీవెనకరమైన మేలైనటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిని చూసి ఆయన తృప్తి పొందాడు. 10వ అధ్యాయం మొదటి భాగాన్ని చదువుదాం ఒకసారి. 10వ అధ్యాయం 10వ వచనం, 53వ అధ్యాయము, ఇది 11వ వచనం మొదటి భాగాన్ని చూసాం. 10వ వచనం యొక్క మొదటి భాగాన్ని చూడండి ఒకసారి. అతని నలుగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను. చాలు, 2 మాటల్లో ఒకసారి అబ్జర్వ్ చేయండి ఒకసారి. అతని నలుగగొట్టుటకు యెహోవాకు, అంటే దేవుడు తన కుమారుని, రోమపత్రిక 8వ అధ్యాయంలో రాస్తుంది, దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి ఆ శరీరంలో పాపమునకు శిక్ష విధించను. ఈ పాపమునకు శిక్ష విధించే ప్రాసెస్లో దేవుడట అతని నలగొట్టడానికి అప్పగించే ప్రాసెస్లో దేవుడు ఇష్టపడ్డాడని రాస్తుంది. ఈ 2 మాటలు, ఈ 10వ వచనం మొదటి మాట, 11వ వచనం మొదటి మాట, దాన్ని కొద్దిగా ఫోకస్ చేసి దృష్టి పెట్టి కొద్దిగా ఆలోచించండి. అందులో ఎంత అద్భుతమైనటువంటి ఆత్మ సంబంధమైనటువంటి ఒక సాటిస్ఫాక్షన్, మన రక్షణ యొక్క భాగ్యము ఎంత గొప్పదో మనం చూస్తాం. జనరల్గా మనం పాట పాడతాం కదా, ఓకే, ఏమని పాట పాడతాం? అపరాధిని యేసయ్య. ఓకే, అనండి ఒకసారి మాట, పాట పాడండి. అనమంటే కాదు, పాట పాడము. ఓకే, చాలు. దేవా పాపిని పాడతారా? కొంచెం మనస్ఫూర్తిగా పాడండి. మళ్ళొకసారి. దేవా పాపిని అని పాడేటప్పుడు, అపరాధిని యేసయ్య అని పాడేటప్పుడు, ఓకే ఓకే, ఇదే మాట, ఇదే వాక్యము, ఇదే 53వ అధ్యాయం. ఎందుకని అతన్ని నల్లగొట్టడం దేవునికి ఇష్టమైంది? ఇవి మనకు తెలియని విషయాలు కాదు. ఎందుకని దేవుడు అతన్ని నల్లగొట్టడం ఇష్టమైంది? తర్వాత అతడు తన వేదనను చూసి, లేదా ఆ వేదన శ్రమ యొక్క ఫలితాన్ని చూసి తృప్తి పొందాడు అని రాస్తుంది. ఈ 2 మాటల్ని చూద్దాం ఒకసారి. మొదటిగా ఇప్పుడు పాడబాడాం కదా, అపరాధిని యేసయ్య కృప చూపమన్నా, తర్వాత దేవా పాపిని నిన్ను ఆశ్రయించాను. ఇక్కడ చూడండి ఒకసారి ఈ వచనము, ఈ అధ్యాయంలో, ఇదే 53వ అధ్యాయం 5వ వచనంలో ఒకసారి, మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను. ఓకే, ఎందుకని గాయపరచబడ్డాడట? మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను. ఓకే, ఇవన్నీ మనకు బాగా తెలిసిన విషయాలు, బాగా ఎరిగిన విషయాలు. కొద్దిగా దీన్ని అనుభవపూర్వకంగా ఈరోజు దాన్ని ఎక్స్పీరియన్స్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఒకసారి దాన్ని అనుభవించడానికి ప్రయత్నం చేస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యేసు ప్రభు సిలువ వేయబడిన రోజు ఏ రోజు తెలుసా? పస్కా పండుగ రోజున, అనగా టుడే, ఈ రోజున. ఒరిజినల్గా యేసు ప్రభు సిలువ వేయబడింది ఈరోజు. దేవునికి మహిమ కలుగునుగాక. గమనించండి ఒకసారి. ఇక్కడ నేను చెప్పే విషయాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. జాగ్రత్తగా గమనించండి ఒకసారి. మొదటి మాట ఇందులో నుంచి నేను కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. దేవా నేను పాపిని అని వెళ్తున్నాం, అపరాధిని యేసయ్య అని మనం వెళ్తున్నప్పుడు ఆ పాపమును అతిక్రమాలని, అపరాధము అంటానికి అతిక్రమం అంటాం. అపరాధం అన్న అతిక్రమం అన్న 2 ఒకటే. అపరాధము, అపరాధ పరిహారార్థ బలి అంటాం మనం.
మన పాపముల చేత అతిక్రమముల చేత మన పాపముల చేత అపరాధముల చేత చచ్చిన వారమై ఉన్నాం. ఇది మనల్ని చావులోకి నడిపించింది. చచ్చిన స్థితిలో మనం ఉన్నాం. ఇది మన స్థితి, మన ఒరిజినల్ లైఫ్. అయితే దేవునికి స్తోత్రం కలుగునుగాక. దానికి జవాబుగా దేవుడు ఎలాంటి ఏర్పాటు చేశాడు అంటే, ఆ ఏర్పాటు ఎంత గొప్పది అని అడిగితే చూడండి ఒకసారి. మన అతిక్రమ క్రియలను బట్టి నలగగొట్టడం కోసం, మన దోష శిక్షను ఆయన మీద వేయడం కోసం దేవుడు అతన్ని నలగొట్టడానికి దేవునికి ఇష్టమైందట. అతడు తన వేదనను, ఆ నలగొట్టబడుతున్నప్పుడు కలిగినటువంటి ఆ వేదనను చూచి సంతృప్తిని పొందాడట. సాటిస్ఫైడ్. క్రీస్తు యొక్క సంతృప్తి, దేవాది దేవుని యొక్క ఇష్టము ఎక్కడుంది అనేది మన ధ్యానాంశం ఈరోజు. దేవాది దేవుని యొక్క ఆయన ఇష్టం ఎక్కడుంది, రెండోది ఆ శ్రమ పొందుతున్నటువంటి మేలు పొందుతున్న క్రీస్తు యొక్క సంతృప్తి ఎక్కడుంది. ఆ సంతృప్తి ఎప్పుడు ఆయన ఇంకోటి ఫ్యూచర్ టెన్స్ రాస్తుంది. ఇప్పుడు అనుభవిస్తున్న ఇదిగో ఇప్పటి కాలపు శ్రమలు పొందబో మహిమ ఎదుట ఎన్న తగినవి కావు. అంటే ఆయన ఏం చూస్తున్నాడంటే, రాబోయే మహిమ లేకపోతే పొందబోయే మహిమ, దానివల్ల జరగబోయే ఫలితాలని ఫ్యూచర్లోకి వెళ్ళి చూసి, ఇప్పుడు అనుభవిస్తున్న శ్రమ, నేను పొందబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కావు అని దాన్ని చూసి దీన్ని తక్కువ చేసుకొని తృప్తి పొందాడు అని రాస్తుంది. సాటిస్ఫైడ్, సంతృప్తిగా ఉన్నాడు అని రాస్తుంది. సరే చూడండి ఒకసారి, ఇక్కడ కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. కొన్ని ప్రాముఖ్యమైనటువంటి మాటలు జ్ఞాపకం చేసుకుందాం. ఇక్కడ హీబ్రూ భాషలో అమాల్ అనే పదం రాస్తుంది. అమాల్ అనండి ఒకసారి మాట. ఓకే, మీకు హీబ్రూలో ఈరే, మే అమాల్, నెఫ్షో, ఇజ్బా, ఈ టోటల్ స్టేట్మెంట్ అది. ఆ మాటకి అర్థం ఏంటంటే అతడు చూచెను. ఈరే అనే మాటకి చూచెను, అతడు చూచెను. తర్వాత మే అమాల్, అమాల్ అనే మాటకి టాయిల్ అని అర్థం. అమాలేకీలు అనే పదం తెలుసు కదా, టాయిల్, శ్రమ అని అర్థం. ఒక్కసారి దీని గురించి కొద్దిగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. చూడండి ఒకసారి. ఈ లేబర్ అంటే శ్రమ లేకపోతే టాయిల్, అంతేకాదు పెయిన్, సఫరింగ్, హార్డ్షిప్ అని అర్థం. పెయిన్, సఫరింగ్, హార్డ్షిప్ అనగా శ్రమ, వేదన, బాధ, నొప్పి ఇవన్నీ కూడా సిలువలో క్రీస్తు అనుభవించారు. ఈ అమాల్ అనబడుతున్నటువంటి ఈ శ్రమను, టాయిల్ని చూసి తను తృప్తి పొందాడని లేదు, కానీ దాని యొక్క ఫ్రూట్ని చూసి, దాని యొక్క ఫలితాన్ని చూసి, అది ఏం చేయబోతుందో ఎరిగిన వాడై దాన్ని బట్టి తృప్తి పొందాడట. ఇవి మనకు నేర్పిస్తున్న కొన్ని విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. ముందుగా ఈ టాయిల్ గురించి ఒక మాట, 2 వచనాలు చూడండి ఒకసారి నాతో పాటు. యోబు గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం చూద్దాం ఒకసారి. అక్కడ కూడా ఈ అమాల్ అనే పదాన్ని మనం చూస్తాం. తర్వాత 90వ కీర్తన 10వ వచనంలో కూడా ఈ మాటను మనం చూస్తాం. చూడండి ఒకసారి. యోబు గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం. యోబు గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం. అది వేకుగా కండ్రెప్పలను చూడకుండాను గాక, పుట్టుకలోనే నేనేల చావకపోతిని, గర్భము నుండి బయలుదేరగానే నేనేల ప్రాణం విడువకపోతిని, మోకాళ్ళ మీద నన్నేల ఉంచుకుండ్రి, నేనేల స్తనములను కుడిచితిని, లేని ఎడల నేనిప్పుడు పండుకొని నిమ్మలించి ఉందును, నేను నిద్రించి ఉందును, నాకు విశ్రాంతి కలిగి ఉండు. తమ కొరకు బీడు భూముల యందు భవనములు కట్టించుకున్న భూరాజులతోనూ మంత్రులతోనూ నేను నిద్రించి నిమ్మలించి ఉందును. బంగారము సంపాదించి తన ఇండ్లను వెండితో నింపుకున్న అధిపతులతో నిద్రించి విశ్రమించి ఉందును. కాల సంభవమై కంటపడకుండా సింహం వంటి వాడిని లేకపోయి ఉందును, వెలుగు చూడని బిడ్డవలే లేకపోయి ఉందును. అక్కడ దుర్మార్గులు ఇక శ్రమపరచురు, బలహీనులై అలసిన వారు విశ్రాంతి నొందుతారు. ఒక్కసారి యాక్చువల్గా యోబు యొక్క శ్రమలన్నిటినీ, వీటన్నిటిని కలిపి అమాల్ అంటాం. అమాల్ అనే పదానికి డెఫినేషన్ ఇవన్నీ కూడా. యాక్చువల్గా యోబు అనుభవిస్తున్న ఈ శ్రమలన్నింటిని ఒకసారి అబ్జర్వ్ చేస్తే, యోబు శ్రమ దేనికోసం అంటే యోబు ఏదో కారణాన్ని బట్టి కాదు, కానీ యోబు శ్రమల యొక్క ఫలితం ఏంటి అని అడిగితే ఏం చెప్తాం మనం?
యోబు శ్రమల ఫలితం ఏంటి అంటే ఏం చెప్తాం? రెండంతల ఆశీర్వాదం అనేది పెద్ద పాయింటే కాదు అసలు. రెండంతల ఆశీర్వాదం చేయడం కోసం, ఆశీర్వాదం ఆయనకి ఇవ్వడం కోసం ఆయన శ్రమ పెట్టడం అనేది అంత న్యాయమైన విషయం కాదు అది. యోబు శ్రమల యొక్క ఫలితం అంటే రిజల్ట్ ఏంటి అని అడిగితే తన స్నేహితుల రక్షణ. తన స్నేహితుల రక్షణ. ఆ గ్రంథస్థం చేయబడినటువంటి ఆ భాగము ఈ రోజు దాకా మనకు ఆ వాక్యం అందించడం కోసం, ఆ ప్రత్యక్షత బోధపరచబడడం కోసం యోబు శ్రమలు. అంతేకాదు దేవుడు తన యొక్క నీతిని భూమి మీద ఎలా ఎస్టాబ్లిష్ చేస్తాడో తెలియజేయడం కోసం యోబు శ్రమలు. మరొకసారి యోబు శ్రమలకి 3 కారణాలు. కారణం నెంబర్ 1, యోబు శ్రమల యొక్క ప్రతిఫలం లేకపోతే యోబు శ్రమల యొక్క రిజల్ట్ ఏంటంటే తన స్నేహితుల రక్షణ. ఇప్పుడు వారి నోరు నిండిందాన్ని బట్టి, వారి హృదయం నిండిందాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది కదా. అయితే ఆ వాక్యంలో మనం చూస్తాం ఏంటంటే యోబును పరామర్శించడానికి వచ్చినటువంటి స్నేహితులు వీళ్ళు ఎవరైతే ఉన్నారో దే ఆర్ అవుట్ సైడ్ ఆఫ్ ద కవెనెంట్. నిబంధనకి బయటి వారు. నిబంధనకి ఎలిఫజ్ కావచ్చు, బిల్దద్ కావచ్చు, జోఫర్ కావచ్చు, వీళ్ళందరూ కూడా దే ఆర్ అవుట్ సైడ్ ఆఫ్ ద కవెనెంట్. నిబంధనకి బయట వారు. ఈ నిబంధనకి బయట ఉన్నటువంటి వీరు ఎలాంటి మాటలు అయితే మాట్లాడారో వాళ్ళ గురించి ఒక్క స్టేట్మెంట్ చెప్తుంది ఏంటంటే యోబు మాట్లాడినట్టు వాళ్ళు యుక్తముగా మాట్లాడలేదు. అన్నీ పోగొట్టుకున్నోడు, నష్టపడ్డవాడు, శ్రమ అనుభవించిన వాడు, హార్డ్షిప్ని లేకపోతే ఆ టాయిల్ని, ఆ వేదనని అనుభవించిన వాడు మాట్లాడిన మాటలకి, ఆ అనుభవించిన వాడి గురించి పరామర్శించడానికి, కామెంట్ చేయడానికి వచ్చిన వాళ్ళు మాట్లాడిన మాటలకి తేడా ఉంది. ఓకే, యోబు శ్రమలకి కారణం నెంబర్ 1 తన స్నేహితుల యొక్క రక్షణ. వారు ప్రొటెక్ట్ చేయబడాలి. వారి స్నేహితులు యోబును హత్తుకొని ఉండాలి. ఇప్పుడు యోబు వారి పక్షంగా విజ్ఞాపన చేస్తే, యోబు వారి పక్షంగా ఇదిగో కార్యము జరిగిస్తే అనగా ప్రార్థన చేస్తే దేవుడు వారిని ప్రొటెక్ట్ చేస్తాడు. ఓకే, సో ఈ స్నేహితులు వచ్చి ఏం చేయాలి? యోబును హత్తుకోవాలి. యోబును హత్తుకొని యోబు యొక్క భక్తి, యోబు యొక్క ఆ యొక్క నీతి జీవితం ఏదైతుందో దాన్ని అనుసరించాలి వీళ్ళు. మొదటి కారణం యోబు శ్రమలు, యోబు యొక్క స్నేహితుల రక్షణ. రెండవ కారణం, రెండవ కారణం ఏంటంటే యోబు యొక్క శ్రమలు ఏవైతున్నాయో ఈ రోజు దాకా ఉన్నటువంటి మనందరి కోసం కొన్ని ప్రత్యక్షతల జ్ఞానం వివరించడం కోసం. ఇది థర్డ్ రీజన్. సెకండ్ రీజన్ ఏంటంటే ద వే ఆఫ్ ద రైచస్నెస్ ఆఫ్ గాడ్. దేవుడు తన నీతిని తన యొక్క నీతిని ఎలాగ నిరూపిస్తాడు, లేకపోతే దేవుడు నీతిమంతులుగా ఒకరిని ఎలాగూ తీరుస్తాడో తెలియజేసే గ్రంథం యోబు గ్రంథం. ఓకే, మరొకసారి యోబు శ్రమలకు కారణం తన స్నేహితుల రక్షణ. యోబు గ్రంథం యొక్క సారాంశం దేవుడు ఒకరిని నీతిమంతులుగా ఎలా తీరుస్తాడో తెలియజేసే గ్రంథము. 3 ఆ ప్రత్యక్షతలన్నీ గ్రంథస్థం చేయబడి ఈ రోజు దాకా ఉన్నటువంటి అనగా తరతరాలకి మేలు రక్షణ కలుగజేసే విషయాల కోసం యోబు శ్రమలు అనుభవించాడు. ఇది యోబు శ్రమల యొక్క ఉద్దేశం. తర్వాత చూడండి ఒకసారి, ఈ యోబు శ్రమల యొక్క ఏదైతే విషయం ఉందో ఇలాంటి శ్రమలనే క్రీస్తు కూడా శ్రమలు అనుభవిస్తున్నాడు. ఓకే, సేమ్ ఈ 3 మాటలు ఏవైతే ఉన్నాయో మనకు కూడా వివరించబడుతున్నాయి. ఈ 3 మాటలు మనకు కూడా వర్తిస్తున్నాయి. క్రీస్తు యేసు శ్రమలు కూడా ఇవే 3 మాటలు మనకు కనపడతాయి. ఇకపోతే 2వ వచనం చూడండి ఒకసారి, అనగా 90వ కీర్తన 10వ వచనం. 90వ కీర్తన 10వ వచనం. మా ఆయుష్కాలము 70 సంవత్సరాలు, అధిక బలమున్న ఎడల 80 సంవత్సరాలు, అయినను వాటి వైభవము ఆయాసమే, దుఃఖమే, అది త్వరగా గతించును, మేము ఎగిరిపోతాం. ఒక్కసారి అమాల్ అనండి ఒకసారి మాట. ఇక్కడ కూడా ఆయాసము దుఃఖముతో కూడిన 70 సంవత్సరాలు అనేది పాయింట్. అమాల్ అనే మాట, ఓకే, అమాల్ అంటే 3 అక్షరాలు. అమాల్ అంటే 3 అక్షరాలు. ఏంటి చెప్పండి ఒకసారి. ఐన్, మెమ్, లామెద్. ఈ 3 అక్షరాల నంబర్స్ అనగా న్యూమరికల్ వాల్యూ ఎంత తెలుసా? 140. అమాల్ అనే పదానికి
న్యూమరికల్ వాల్యూ 140, 170. ఇక్కడ ఏమని రాస్తుంది? 90వ కీర్తన 10వ వచనంలో, మా ఆయుష్కాలము 70 సంవత్సరాలు, అధిక బలం ఉన్న ఎడల. దేనికి అధిక బలం? శ్రమపడడానికి, వేదన అనుభవించడానికి, ఆయాసముతో దుఃఖంతో జీవించడానికి సంబంధించిన ఈ 70 + 70 140. అమాల్ అనే పదానికి న్యూమరికల్ వాల్యూ 140 అయితే ఇక్కడ 70 సంవత్సరాలు. అంటే ఒక మనిషి యొక్క శ్రమ, వేదన, బాధ ఏదైతే ఉందో 2 సందర్భాలని జ్ఞాపకం చేస్తున్నాను. అంటే అమాల్ అనే పదము ఏదైతే యెషయా గ్రంథం 53వ అధ్యాయం 11వ వచనంలో అతడు తన వేదనను చూసి తృప్తి పొందెను అనే మాటని అర్థం చేసుకుంటున్నాం. అందులో అమాల్ అనే పదాన్ని అర్థం చేసుకుంటున్నాం. మొదట అనగా యోబు శ్రమలు ఎలాంటివో క్రీస్తు శ్రమలు అలాంటివి, అంతకంటే ఇవి సాదృశ్యంగా గొప్ప శ్రమలు ఇవి. అంతేకాదు, యోబు శ్రమలు యోబు స్నేహితులకు రక్షణను, ప్రొటెక్షన్ ఇస్తే, సెక్యూరిటీ ఇస్తే, సాల్వేషన్ ఇస్తే, క్రీస్తు యేసు రక్షణ, క్రీస్తు యేసు యొక్క శిలువ శ్రమలు నశించిపోతున్న మానవాళి అందరికీ రక్షణ కలిగిస్తుంది. ఆమేన్. క్రీస్తు స్నేహితులుగా మనం ఎంచబడిన వారము. ఆమేన్ అనండి గట్టిగా. ఒకప్పుడు నేను పూర్వము దూషకుడను, హింసకుడను, హానికరుడనై ఉన్నాను. పౌలు అంటాడు, అనగా పాపులలో ప్రధానమైనటువంటి వాడను, ఇదిగో పూర్వము దూషకుడును, హింసకుడును, హానికరుడైనటువంటి నన్ను యోగ్యుడిగా ఎంచి తన పరిచర్యకి అనగా స్నేహితునిగా ఎంచుకొని నన్ను నమ్మాడు అని చెప్తున్నాడు. పౌలే అంత మాట అంటే మామూలు వ్యక్తులమైనటువంటి అభాగ్యులము, ఏమాత్రము యోగ్యత లేనటువంటి మనమే పాటి వారం. మనము కూడా క్రీస్తు శిలువ శ్రమని అపహసించిన సందర్భాలు ఉన్నాయి, లేకపోతే ఎదురాడిన సందర్భాలు. ఒకవేళ మన నోటి మాటతో ఎదిరించకపోవచ్చుగాక, యోబు స్నేహితులు కూడా యోబును డైరెక్ట్గా ఏం అనలేదు, కానీ ఇండైరెక్ట్గా యోబు దేవుణ్ణి అంటున్నారు. అలాగే క్రీస్తు శ్రమని మనం ఎప్పుడు అపహాస్యానికి లోనయ్యేటట్టు చేస్తాము అంటే, చూడండి ఒకసారి, మరలా ఇంకను మనం పాపంలో ఉన్నప్పుడే, దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం. గమనించండి ఒకసారి. అయితే ఇక్కడ యోబు శ్రమలు యోబు స్నేహితులకు రక్షణ ఇచ్చినట్టుగా అప్పుడు అంటాడు యోబు, నేను శ్రమనంది ఉండుట నాకు మేలాయను. ఎందుకు మేలైందంటే నేను కట్టడలు నేర్చుకున్నాను, రెండవది ఇదిగో నా స్నేహితుల రక్షణను కూడా నేను చూస్తున్నాను. అప్పటిదాకా స్నేహితులు వేరు, ఈ యొక్క శ్రమల తరువాత యోబు స్నేహితుల పరిస్థితి వేరు. అప్పటిదాకా యోబు స్నేహితులు ఎలా ఉండేవాళ్ళో మనకు తెలియదు, కానీ ఈ శ్రమల తర్వాత యోబు స్నేహితులు యోబుతో అంటుగట్టబడి ఆ రక్షణలో కొనసాగించబడుతున్నారు. అలాగే ఇక్కడ కూడా క్రీస్తు యేసునందున్నటువంటి మనము ఆ అపహాస్యం చేయబడినటువంటి సందర్భాలు, అనగా నిర్లక్ష్య పెట్టి అపహసించినటువంటి మనము ఈ రోజున ఆ క్రీస్తు స్నేహితులుగా మార్చబడిన వారమై, క్రీస్తు మన రక్షణ ద్వారా మన రక్షణను బట్టి, బాగా గమనించండి ఒకసారి, మన రక్షణను బట్టి ఆయన ఆనందిస్తున్నాడు, లేదా సాటిస్ఫైడ్, సంతృప్తి నొందాడు. ఆయన సంతృప్తి నొందాడు కాబట్టే సమాప్తమైనది అనగలుగుతున్నాడు. ఆమె అనండి గట్టిగా. సంతృప్తి నొందినవాడు గనుకనే ఆయన సమాప్తమైనది అనగలుగుతున్నాడు. సో ఏ విషయాలు సంతృప్తి నొంద? ఒకటి, అమాల్ అనే మాట గురించినటువంటి అంశం ఏంటంటే, ఇదిగో మనము అనుభవించదగిన శ్రమ, మనము అనుభవించదగినటువంటి ఆ యొక్క ఏదైతే కాన్సిక్వెన్సెస్ అయితే మనం అనుభవించాల్సి ఉందో, మన అతిక్రమ క్రియలను బట్టి ఆయన నలగొట్టబడ్డాడు. మన అపరాధములు, మన అతిక్రమాలు అంటే అపరాధాలు, ట్రెస్ పాసెస్ అంటాం దీన్నే. అదే ఈ 10వ వచనంలో మనం చూస్తాం, అపరాధ పరిహారార్థ బలిగా చేయబడ్డాడు అని చదువుతాం. అపరాధ పరిహారార్థ బలిగా అనగా రీసెంట్గా మనం చదువుకున్నటువంటి భాగంలో 5వ అధ్యాయంలో లేవియాకాండలో చదువుతాం. అపరాధ పరిహారార్థ బలి అంటే ఏంటో మనకు అర్థమవుతుంది అక్కడ. సో మనం కేవలం దేవునితో మాత్రం సమాధాన పడితే సరిపోదు. ఎంతైతే నష్టపరిచామో, ఎంతైతే ఇబ్బంది కలిగించామో దాని అంతటి కూడా రీపే చేయాలి. ఆ రీపే చేయండి. ఆయన తన్ను తాను అపరాధ పరిహారార్థ బలిగా, ట్రెస్పాస్ ఆఫరింగ్గా మార్చుకుంటే, ఆ పదంగా అనగా ఆ యొక్క అపరాధ పరిహారార్థ బలిగా మార్చుకుంటే, దాన్ని బట్టి మనం ఏదైతే ఈ రోజున మన అపరాధముల చేత, పాపముల చేత చచ్చిన స్థితి నుండి తనతో పాటు పునరుజ్జీవం అనుభవిస్తాం కదా. ఆ పునరుజ్జీవం అనుభవించేటప్పుడు, మనం పునరుత్థానంలోకి నడుస్తున్నప్పుడు
క్రీస్తు యొక్క సాటిస్ఫాక్షన్ రోజు రోజుకి పెంచిన వారం అవుతాము. ఆమె అనండి గట్టిగా. తర్వాత చూడండి ఒకసారి, అనగా మనం ఇంకనూ పాపంలోనే కొనసాగితే, ఓకే, మనం ఇంకనూ పాపంలోనే కొనసాగితే క్రీస్తు యొక్క శిలువ శ్రమను ఇంకా పెంచిన వారం అవుతాం. ఆయనను ఇంకా ఏం చేస్తున్నమాట, బాహాటముగా సిలువ వేస్తున్నాం. ఆయన ఇంకా సిలువ వేస్తున్నాం. అయితే చూడండి ఒకసారి, ఆయననేమో సిలువ శ్రమలు ముగించి సమాప్తమైంది అన్నాడు. అంతేకాదు దాని ఫలితాన్ని చూసి సంతృప్తి నొందాడు అని రాస్తుంది. సమాప్తమైన దానికి సంతృప్తి నొందిన తర్వాతే సమాప్తమైనది అన్నాడు ఆయన. ఈ విషయాన్ని మనం మర్చిపోవద్దు, గమనించండి ఒకసారి. అయితే ఇక ముందుకెళ్దాం మనం. ఇందులో కొన్ని విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. మొదటిగా ఇది 4వ వచనం నుంచి జ్ఞాపకం చేస్తాను. నిశ్చయముగా అతడు మన రోగములను భరించను. నిశ్చయముగా అతడు మన రోగములను భరించను. రోగము అనే దానికి, రోగము అనేది బైబిల్ ప్రకారం రోగం అనేది ఇట్ ఈస్ అ రిజల్ట్ ఆఫ్ కర్స్. శాపం యొక్క రిజల్ట్ లేదా శాపాల్లో ఒక భాగము రోగము. అయితే ఆ రోగము కారణం పాపము, అతిక్రమం. అయితే ఆ ప్రతి పాపం వల్ల కలిగినటువంటి ఆ రోగములను ఆయన నిశ్చయముగా భరించాడు అని రాస్తుంది. రోగములను భరించాడు. తర్వాత మన వ్యసనములను వహించను. ఆయనను మొత్తబడిన వానిగాను, దేవుని వలన బాధింపబడిన వాడిగాను, శ్రమనొందిన వానిగాను మనమతని ఎంచితిమి. తర్వాత మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలగగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. ఎందుకంటే మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతుమి, మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవకు, అనండి ఒకసారి మాట, ప్రతివాడును తనకిష్టమైన త్రోవకు తొలగిపోయెను. తర్వాత యెహోవా మనందరి దోషమును అతని మీద మోపెను. యెహోవా మన అందరి దోషమును అతని మీద మోపెను. గమనించండి ఒకసారి, మన క్రీస్తు యేసునందు మనకు కలిగినటువంటి విషయాలు. ఒకటి, నంబర్ 1, మన రోగములు ఆయన భరించాడు. అంతేకాదు దాని పై వచనాన్ని కూడా మాట్లాడితే అతడు స్వరూపమైనను సొగసైనను లేనివాడు. ఇంకొక విషయం చెప్తాను. ఈ 53వ కీర్తన, 53వ అధ్యాయం యెషయా గ్రంథం ఏదైతుందో, క్రీస్తు యొక్క శిలువ శ్రమలు ఆయన అనుభవించక ముందే, కొన్ని వందల సంవత్సరాల ముందే ప్రవచింపబడ్డాయి. ఇందులో వ్రాయబడిన ప్రతి విషయం ఆయనలో నెరవేర్చబడ్డం మనం చూస్తాం. ఇకపోతే ఇందులో ఉన్న ముఖ్యమైనటువంటి విషయాలు ఏంటంటే, ఇందులో వచనాలు క్రొత్త నిబంధనలో కొన్ని కోట్ చేయబడ్డాయి. అనగా మీకు కొన్ని వచనాలు మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి ఒకసారి, సిలువలో లేకపోతే యెషయా గ్రంథం 53వ వచనాలు క్రొత్త నిబంధనలు ఎక్కడెక్కడ ఉన్నాయో మీకు జ్ఞాపకం చేస్తాను. ఒక్కసారి ఈ వచనం చూడండి ఒకసారి. పేతురు పత్రిక, మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం చదవండి ఒకసారి ఫాస్ట్గా. తప్పిదమునకై దెబ్బలు తిన్నా 24వ వచనం చదివేసి. 24. మనం పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించున్నట్లు ఆయన తానే తన శరీరములో మన పాపములను మ్రాను మీద మోసికొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. ఇది యాక్చువల్గా యెషయా గ్రంథం 53వ వచనం, పేతురు రాస్తున్నటువంటి వచనం. ఇంకో వచనం చూడండి ఒకసారి, మత్తయి సువార్త 8వ అధ్యాయం 17వ వచనం. మత్తయి సువార్త 8వ అధ్యాయం 17వ వచనం ఫాస్ట్గా. ఆయన మాటల వలన దయ్యములను వెళ్ళగొట్టి రోగులను స్వస్థపరచు. అందువలన ఆయనే మన బలహీనతలను వహించుకొని మన రోగములను భరించనని ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడినది నెరవేరెను. అనగా యేసు ప్రభు స్వస్థత చేస్తున్నప్పుడు వ్యసనములను వహించుకున్నాడు అని రాస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది యెషయా గ్రంథంలోని 53వ అధ్యాయంలోని వచనాన్ని క్రొత్త నిబంధనలో రాయబడిన వచనం. ఇంకో వచనం చూడండి ఒకసారి, లూకా సువార్త 22వ అధ్యాయం 37వ వచనం.
లూకా సువార్త 22వ అధ్యాయం 37వ వచనం. ఆయన అక్రమకారులలో ఒకడుగా ఎంచబడెను అని వ్రాయబడిన మాట నా యందు నెరవేరవలసి ఉన్నది. ఏలయనగా నన్ను గూర్చిన సంగతి సమాప్తమవుచున్నదని మీతో చెప్పుచున్నాను. ఆయన అక్రమకారులలో ఒకడుగా ఎంచబడుట ఎలాగ ఇది అంటే, ఇదే 53వ అధ్యాయం 12వ వచనం. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 12వ వచనంలో ఈ మాట మనం చూస్తాం. అతడు తన కలిగిన వేదన చూసి తృప్తి పొంది, నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషమును భరించి తనకున్న అనుభవ జ్ఞానం చేత అనేకులను నిర్దోషులుగా చేయను. కావున గొప్పవారితో నేను అతనికి పాలు పంచిపెట్టదను. గనులతో కలిసి అతడు కొల్ల సొమ్ము విభాగించుకొని 2వ వచనం. అతిక్రమము చేయు వారిలో ఒకడుగా ఎంచబడెను. తర్వాత ఇంకో వచనం చదువుదాం ఒకసారి. అపోస్తుల కార్యముల గ్రంథం 8వ అధ్యాయం 32వ వచనం. అపోస్తుల కార్యముల గ్రంథం 8వ అధ్యాయం 32వ వచనం. అతడు లేఖనం యందు చదువుచున్న భాగం ఏదనగా ఆయన గొర్రెవలే వదకు తేబడెను. బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రెపిల్ల ఎలాగు మౌనముగా ఉండెనో ఆయన నోరు తెరవకుండెను. ఓకే, ఆయన సైలెన్స్, ఆయన మౌనంగా ఉండడం, ఇది కూడా యెషయా గ్రంథం 53వ అధ్యాయమే. సిలువ మ్రాను మీద ఆయన మ్రానుని మోసుకొని వెళ్ళడం, యేసు ప్రభు సిలువ మ్రానును మోసుకొని నడవడం ఏదైతుందో అది కూడా యెషయా గ్రంథం 53వ అధ్యాయమే. అతడు దెబ్బలు తినడం, అది కూడా యెషయా గ్రంథం 53వ అధ్యాయమే. అతిక్రమం చేయవారులో అనగా అటుపక్కన ఇటుపక్కన ఇద్దరు తిరుగుబాటుదారులు లేకపోతే దొంగలతో కలిసి సిలువ వేయడం, ఇది కూడా యెషయా గ్రంథం 53వ అధ్యాయమే. అంతేకాదు యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో రాయబడిన అనేకమైనటువంటి, చూడడానికి అది అతి తక్కువ వచనాలు, ఒక 12 వచనాలు మాత్రమే ఉంటాయి. కానీ ఆ యొక్క 12 వచనాల ప్రవచనాలు అనేకము క్రీస్తు అనేక సంవత్సరాలకు ముందే ఇవన్నీ కూడా ప్రవచింపబడ్డాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. రైట్, చూడండి ఒకసారి. అయితే అతడు తన కలిగిన వేదనను చూసి సంతృప్తి నొందెను. ఈ 53వ అధ్యాయం యొక్క ప్రాముఖ్యతను మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అందులో ఈ యొక్క అతడు తన పొందినటువంటి ఆ యొక్క వేదన, శ్రమను చూసి, దాని ఫలితాన్ని చూసి సంతృప్తి పొందడం గురించి మాట్లాడుకుంటున్నాం. అందులో మొదటిగా అతడు మన రోగములను భరించెను అని చూస్తాం. మనము మన రోగములోనే ఉంటే ఆయన సంతృప్తి నొందడు అని అర్థం. ఒక్కసారి ఈ మాటని జస్ట్ పలకడం మాత్రమే కాదు, లేకపోతే ఆలోచించడం మాత్రమే కాదు, అలా కాదు, కానీ నా రోగములను ఆయన భరించను అనండి ఒకసారి మాట. నా రోగములను ఆయన భరించను, ఆయన వహించుకున్నాడు. నా వ్యసనములను ఆయన వహించుకొని నా రోగములను నిశ్చయముగా భరించను. ఆయన భరించిన మాట వాస్తవం. ఒకవేళ నేను నా రోగం నుండి ఇదిగో ఈ క్షణంలో ఈ వాక్యం వింటున్నప్పుడు విశ్వాసం కలిగి, యేసయ్యా నువ్వు నా శ్రమంతా భరించావని విశ్వాసంతో దాన్ని చూసి స్వస్థత నొందిన వారు ఎవరైతే ఉంటే, ఆ స్వస్థత నొందిన వెంటనే క్రీస్తు, చెప్పాలి గట్టిగా, సంతృప్తి నొందుతాడు. నీ స్వస్థతను బట్టి ఆయన సంతృప్తి నొందే కుమారుడు, దేవుని కుమారుడు ఆయన. దేవునికి మహిమ కలుగునుగాక. మొదటి మాట మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఇది ఫెయిత్ వర్డ్ని నేను ఈరోజు మాట్లాడుతూ ఉన్నాను. ఇంకేదో వివరాలు లేకపోతే ఏవేవో చూపించాలని నేను అనుకోవట్లేదు. మనకు తెలిసిన విషయాల్ని మళ్ళీ మాట్లాడుకోవడం యొక్క ఉద్దేశం ఏంటంటే, విన్నాము, మళ్ళీ చదువుకున్నాము, మళ్ళీ వెళ్ళిపోయాము కాదు. కానీ ఇదిగో ఏదన్నా రోగము, శ్రమ నీ లోపల ఉంటే నిశ్చయముగా ఆయన నా రోగమును భరించను. వ్యాధిని అనుభవించిన వాడయ్యాడు. ఆయన రోగం అనుభవించి మనము స్వస్థపరచబడితే, ఇంకోసారి ఆ మాట చదవండి ఒకసారి. మత్తయి సువార్త 8వ అధ్యాయం 17వ వచనం. దానికంటే ముందు మాట చదవండి ఒకసారి. 16వ వచనం చదువుదాం ఒకసారి. సాయంకాలమైనప్పుడు జనులు దయ్యము పట్టిన అనేకులను ఆయన యొద్దకు తీసుకొని వచ్చిరి. తర్వాత ఆయన మాట వలన దయ్యములను వెళ్ళగొట్టి రోగులనెల్లరూ స్వస్థపరచును. అందువలన ఆయనే మన బలహీనతలు వహించుకొని మన రోగములను భరించనని
ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడినది నెరవేరెను. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు ఒకవేళ మనం మన రోగంలోనే ఉంటే క్రీస్తుకు సంతృప్తినివ్వదు మన రోగము, మన స్వస్థత సంతృప్తినిస్తుంది. ఆమె నంది గట్టిగా దేవునికి మహిమ కలుగును గాక. గమనించండి ఒకసారి, మన రోగములను క్రీస్తులో చూసుకోగలిగినటువంటి ఒక సందర్భాన్ని ఈ సమయంలో మనం చూస్తున్నాం. ఒకవేళ చిన్నది పెద్దది ఏదైనా సరే ఆయన శరీరంలోని ఆరోగ్యము, ఆయన శరీరంలోని ఫిట్నెస్ మనకిప్పుడే కలుగునుగాక. మాట వలన స్వస్థత, మాట వలన విడుదల, మాట వలన అద్భుతం జరిగినప్పుడు ఆయన సంతృప్తి అందులో దాచబడింది. ఆమేన్, దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇక గమనించండి ఒకసారి, ఇక రెండవ విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఏవేవి చూసి ఆయన సంతృప్తి నొందాడు? ఆయన అతిక్రమం చేయవారిలో ఒకడిగా ఎంచబడితే, ఆయన రోగం అనుభవిస్తే, శ్రమ అనుభవిస్తే, ఆయన శ్రమను నేను వర్ణించలేదు ఇంకా, లేకపోతే ఆ సిలువ శ్రమను, ఆ మెట్ల దారి అని ఒకటి ఉంటుంది. ఓకే, గెత్సెమనే తోట నుండి ఒక మెట్ల దారి, త్రోవ అని రాస్తుంది. ఆ మెట్ల మీద ఆయనని ఈడ్చుకొని వెళ్ళిపోతున్నారు. అంత అవమానంగా, లేకపోతే అంత అవమానము, అంత శ్రమ ఆయన అనుభవిస్తున్నప్పుడు, ఆయన రక్తం కారుస్తున్నప్పుడు, తర్వాత ఆయన ఒంటి మీద కొరడ దెబ్బలు తింటున్నప్పుడు, ఆ యొక్క ప్రేతోర్యం అనబడే స్థలంలో ఆయన ఒంటి మీద దెబ్బలు తింటున్నప్పుడు, ఆయన రక్తం కారుతున్నప్పుడు, ఆయన దెబ్బల వలన మనం పొందబోయే స్వస్థతను చూసి ఆయన తృప్తిని అందుతున్నాడు. ఆమె అనండి గట్టిగా. ఒక్కసారి దీన్ని అనుభవించడానికి ప్రయత్నం చేద్దాం. అయ్యా, నా చిన్న ప్రతి రోగమునకు ఇదిగో ఆన్సర్, జవాబు, మందు, మెడిసిన్ నీ శ్రమలే కదా. నా స్వస్థత నీకు సంతృప్తినిస్తుంది అన్న మాట ఎంత ధైర్యాన్ని ఇస్తుంది మాకు ఈ రోజున. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇక రెండవ విషయాన్ని మీకు ఇక్కడ జ్ఞాపకం చేస్తాను. చూడండి ఒకసారి. మొదటిది రోగములు భరించబడడం అనేది మొదటిదైతే, రెండవది చూడండి ఒకసారి. మన దోషములను బట్టి నలుగొట్టబడ్డాడు, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను. ఆ మాటకు అర్థం ఏంటి అంటే, ఓకే, మరొకసారి. ఫస్ట్, రోగములను లేకపోతే వ్యసనములను వహించిన వాడు, దానికోసం స్వరూపమైనను సొగసైనను లేనివాడుగా మారినవాడు, దాంట్లో ఆయన తృప్తిని వెతుక్కున్నాడట. దాంట్లో ఆయన తనకు కలిగిన వేదన చూసి తృప్తి పడ్డాడు. రెండవ భాగాన్ని మాట్లాడుకుంటున్నాం. ఈ రెండవ భాగం ఏంటంటే, మన దోషములు, మన దోష శిక్ష, అపరాధముల శిక్ష, ఈ శిక్ష అంతా ఆయన భరించిన తర్వాత దేవుడు అతనిని నలగొట్టడం ఆయనకి ఇష్టమైంది. ఒక్కసారి ఈ యొక్క ఉదాహరణ చెప్తాను, కొద్దిగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. భాష సమస్య ఉండొచ్చేమో, కానీ నేను భావాన్ని అర్థం చేసుకోండి. సాతానుడు యేసు ప్రభువును సిలువకు కొడుతున్నాడు, మేకులు కొడుతున్నాడు, లేకపోతే దెబ్బలు కొట్టిస్తూ. వాడు చూసి, ఎలా ఉంది దెబ్బ, లేకపోతే నొప్పి ఎట్లా ఉంది, రక్తం బాగా గారుతుందా, బాగైందా, ఇలా మాట్లాడుతూ ఉన్నప్పుడు చూస్తూ ఉన్నాడట. ఆయన మౌనంగా, వదకు తేబడు గొర్రెపిల్ల మౌనంగా ఉన్నట్టు, బొచ్చు కత్తిరించు వాని దగ్గర గొర్రె మౌనంగా ఉన్నట్టు ఆయన మౌనంగా ఉన్నాడట. ఆ తర్వాత కాసేపటికి మన అప్పు పత్రాలు, ఓకే, ఎవరి దగ్గర ఉంటాయి అవి? మన అప్పు పత్రాలని సాతాను దగ్గర, అపవాది దగ్గర ఉంటాయి. ఎవరు అపవాది అంటే అర్థం ఏంటి? అపవాది అంటే అర్థం ఏంటి? అక్యూజర్ అంటే నెపములు మోపువాడు, లేదా కోర్టులో ఒక జాబ్, అది దేవుని న్యాయస్థానంలో ఒక ఉద్యోగి. ఈ పని ఏంటంటే, నువ్వు నేను చేసిన మన బలహీనతలను బట్టి, మనకున్నటువంటి బలహీనతలను బట్టి, చాలా పాపములు ఏవైతే దోషములు ఉన్నాయో అవన్నీ రాసి పేపర్లు ఉంటాయి ఆడి దగ్గర, పత్రాలు ఉంటాయి. ఓకే, వాడు ఇందాకేం చెప్పాను నేను, ఆయనని కొడుతున్నప్పుడు, ఆయన్ని హింసిస్తున్నప్పుడు బాగుందా, బాగైంది, లేకపోతే అంటే వాడు అనుకుంటున్నాడు, నేను యేసు నిరాయుధునిగా చేసి, నేను యేసును
నిరాయుధునిగా చేసి శిక్షించగలుగుతున్నాను, దేవుని కుమారుణ్ణి సైతం శిక్షించగలుగుతున్నాను అనుకుంటున్నాడు. కానీ కాసేపటికి చూస్తే మనకు దేవునికి మధ్య అడ్డుగా ఉన్న మన దోషములు లేకపోతే మన అతిక్రమాలు ఏవైతే రికార్డ్ చేయబడి రాయబడ్డాయో, చేతి వ్రాత రికార్డ్ చేయబడిందో, ఆ చేతి వ్రాత దేవుని వాక్యాన్ని ఆధారం చేసుకొని ఇదిగో పలానా వాక్యాన్ని బట్టి వీడు పాపం చేస్తాడు, పలానా వాక్యాన్ని బట్టి దోషం చేస్తాడని ఆ రికార్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీది చేతి వ్రాతను ఆయన తుడిచివేసను అని రాస్తుంది. ఓకే, అప్పుడు వాడు ఆ పేపర్లు చూసుకుంటే అన్ని తెల్ల కాగితాలు కనపడ్డాయి. అప్పుడు ఆయన అన్నాడట, ఇప్పుడు ఎలా ఉంది అన్నాడంట. కొద్దిగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఆయుధం ఉన్నది వాడి దగ్గర, హింసిస్తున్నది వాడు, కానీ అధికారులను ప్రధానులను నిరాయుధులుగా చేసి బాహాటముగా వేడుకకు కనపరచను అని రాస్తుంది. ఆమెనండి గట్టిగా. అంటే అక్యూజర్ అంటే మన మీద ఇదిగో నేను ఈ పాపం చేశానే, నేను ఈ దోషం చేశానే అని నీకు నువ్వేవైతే అనుకుంటున్నావో ఆ అనుకునబడినవన్నీ క్రీస్తు శిలువ దగ్గరికి రాగానే, అందుకే ఎవ్రీ కాంగ్రిగేషన్ డే సమాజంగా మనం కూడుకున్న ప్రతిసారి వి క్లోజ్ అవర్ సెషన్, వి క్లోజ్ అవర్ మీటింగ్ విత్ ద కమ్యూనియన్. క్రీస్తు శిలువను జ్ఞాపకం చేసుకొని ముగిస్తాం. ఆమెనండి గట్టిగా. దేవునికి స్తోత్రం. అంటే గమనించండి, అప్పటిదాకా వాక్యంలో మనం ఎంత దోషమో మాట్లాడొచ్చుగాక, ఓకే, ఎంత దోహము ఎంత పాపం చేసామో మాట్లాడుకోవచ్చుగాక, తీర్మానం చేసుకొని పశ్చాత్తాపడి ఇదిగో శిలువ శ్రమతో నేను ఏకీభవిస్తున్నానా అని మనం ఏకీభవించి ఇదిగో ఆ క్షమాపణ పొందుకుంటాం కదా. ఆయన తృప్తి నొంది ఆయన సహవాసాన్ని ముగిస్తే మనము తృప్తి నొంది మనం బయటికి వెళ్తాం. ఆమె నన్నండి గట్టిగా. చూడండి ఒకసారి, నేను చెప్పే విషయాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అధికారులను ఒక్కసారి ఈ 2 వచనాలు చదవండి ఒకసారి. బైబిల్లో ఉన్నాయి కదా నేను చెప్పిన మాటలన్నీ. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం. రెండవ అధ్యాయం 13వ వచనం చదువుదాం ఒకసారి. మరియు అపరాధముల వలన శరీరమందు సున్నతి పొందకపోవుటయందు మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాతరూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేతి వ్రాతను తుడిచివేసి సిలువ రక్తముతో తుడిచివేయబడ్డాయి. ఆమె నండి గట్టిగా. కార్చబడిన రక్తం ఏం చేస్తుందంటే అపరాధములను పాపములను తుడిచివేస్తుంది. అనండి ఒకసారి మాట. ఎవరు తుడిచివేస్తున్నారు? సిలువ రక్తం. తర్వాత చూడండి ఒకసారి, ఈ సిలువ రక్తం అపరాధములను క్షమించి ఆయనతో కూడా మనలను జీవింప చేసెను. వెంటనే ఏమని రాస్తుంది అక్కడ? తర్వాత చదవండి ఒకసారి. ప్రధానులను అధికారులను అంటే ఇక్కడ మాట్లాడేది అప్పుడున్నటువంటి ఆ లీడర్స్ని గురించి మాట్లాడలేదు ఇక్కడ. ఈ అధికారులు ప్రధానులు అంటే ఆ యొక్క స్పిరిచువల్ వరల్డ్ గురించి మాట్లాడుతున్నాడు. స్పిరిచువల్ వరల్డ్లో ఉన్నటువంటి అధికారులు ప్రధానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి మాట్లాడబడుతుంది మాట. చదువు ఒకసారి. సిలువ చేత జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనబరచెను. ఓకే, ఫస్ట్ మాట మాట్లాడుకున్నాం. ఆయన తృప్తి ఎక్కడుందంటే మనము స్వస్థత పొందితే తృప్తి. రెండో మాట మాట్లాడుకున్నాం. అందుకనే ప్రయారిటీ చూడండి ఒకసారి. 53వ అధ్యాయం యొక్క ప్రయారిటీ నేను మాట్లాడుతున్నాను, అనగా ఆ ప్రయారిటైజేషన్ పద్ధతిలో మాట్లాడుతున్నాను. మొదటిది, మన రోగములు మనము స్వస్థత పొందితే ఆయనకి తృప్తి. రెండవది ఏంటంటే మన దోషములు, మన అపరాధములు, మన పాపములకు సంబంధించిన క్షమాపణ మనం పొందుకుంటే ఆయనకు సంతృప్తి. ఆమె నన్నటి గట్టిగా. ఆయన తన వేదనను చూసి తృప్తి నొందెను అని రాసు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. రైట్, చూడండి ఒకసారి. ఆయన తను పొందిన దెబ్బల చేత మనకి స్వస్థత కలిగితే ఆయనకు తృప్తి. రెండవది, మనం మన దోషములు పాపములు ఏవైతే ఉన్నాయో
వాటిని క్షమాపణ మనం నొందితే తీసుకుంటే, పత్రం ఏమో అపవాది దగ్గర ఉంది, కానీ పత్రంలో రాతలేమో శిలువ రక్తం చేత తుడిచివేయబడి ప్లెయిన్ పేపర్స్ అయిపోయాయి. మనం గనక ఇంకా ఆ పత్రంలో ఉన్న నా పాపము నా దోషము అని చెప్పి పశ్చాత్తాపడకుండా విడిచిపెట్టకుండా దాన్ని ఇంకా నేను పాపినే అన్న దగ్గర కనుక మనం ఉంటే ఆయన తృప్తి ఇంకా పొందకుండా చేస్తున్నాం. ఆయన సాటిస్ఫాక్షన్కి మనము గండి కొడుతున్నాం. రైట్, చూడండి ఒకసారి నేను చెప్పే మాటని. మొదటిది రోగములకు స్వస్థత అయితే, రెండవది మన అతిక్రమములకు, మన పాపములకు, దోషములకు క్షమాపణ. మన అతిక్రమములకు, పాపములకు, దోషములకు క్షమాపణ కలుగుట, అవి తుడిచివేయబడుట. అంతేకాదు, ఆ మూడవ విషయాన్ని జ్ఞాపకం చేయాలి ఇక్కడ. ఇక నేను ముగిస్తాను. అదేంటంటే దేవునితో సమాధానం. అనండి ఒకసారి, జీవం కలిగిన దేవునితో సమాధానం. మనం ఇంకను దూరస్తులము, మనం ఇంకను పాపులము, మనం ఇంకను దూరస్తులము, పాపులము, శత్రువులమై ఉండగా దేవాది దేవునితో మనకి సమాధానం కలిగిందంట క్రీస్తు శిలువ ద్వారా. ఒకవేళ నువ్వు ఇంకా దేవుని దగ్గరికి క్లోజ్ అవ్వకపోతే, ఆ క్లోజ్నెస్ని అనుభవించకపోతే, ఇక సమాధానార్థమైన శిక్ష ఆయన మీద పడ్డది, సమాధానం మనకు దొరికింది. ఈ సమాధానంలోనికి కనుక మనం రాకపోతే, ఇంకొంచెం క్లోజ్నెస్ని కనుక, మిక్కుటమైనటువంటి ప్రేమపూర్వకమైన ఆ దేవునితో సంతోష సహవాసాలు మనం కలిగి ఉండకపోతే ఆయనకి తృప్తి లేదు, ఆయనకు తృప్తి లేదు. ఈ మూడు విషయాలతో నేను ముగిస్తాను. అందరం లేచిపడదాం ఒక్కసారి, అందరం లేచిపడదాం ఒకసారి. సమాధానార్థమైన శిక్ష. ఓకే, అందరం లేచబడి ఒకసారి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లిద్దాం, ప్రార్థన చేద్దాం ఒక్కసారి. మా పరమ తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రునైనా ఈ ఉదయకాలము మాతో మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. రెండు చేతులు పైకెత్తి, దేవా, నా పాపమును దోషమును క్షమించినందుకు మీకు వందనాలు. థ్యాంక్ యూ లార్డ్. వందనాలు, స్తుతులు, స్తోత్రం నాయన. సర్వాధికారి, సర్వశక్తిమంతుడా, మీకు వందనాలు ప్రభా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం నాయన. మీకే వందనాలు చెల్లిస్తున్నా. ఈ దినపు కృప మాకు అనుగ్రహించినందుకు మీకు వందనాలు మా దేవా. స్తోత్రం నాయన. ఒక్కసారి మన రోగములను క్రీస్తు భరించడాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని ఆయన తృప్తిని పొందునట్లుగా స్వస్థత నొందుదుముగాక. నా స్వస్థత క్రీస్తు తృప్తి దాచబడింది అన్న ఈరోజు మాట, ఏ రోగము లేని జీవితం, సంపూర్ణ ఆరోగ్యవంతమైన జీవితం, ఆరోగ్యవంతమైన శరీరంలో కలిగి ఉండుట ఎంత ప్రాముఖ్యమో, ఎంత క్రీస్తు తృప్తినిస్తుందో ఒక్కసారి ఆయనకు స్తోత్రం చెల్లిస్తాం. ఆయన చేసిన కార్యాన్ని బట్టి వందనాలు చెల్లిస్తాం. స్తోత్రం నాయన, మీకు వందనాలు. మీ తృప్తిని బట్టి మీకు వందనాలు. థ్యాంక్ యూ లార్డ్. వందనాలయ్యా. అలాగే మా అతిక్రమాలు, మా దోషములు, మా పాపములను ఇదిగో క్షమించే విషయంలో నోటి మాటతో క్షమించగలిగి కూడా, పాపములు క్షమించుటకు మనుష్య కుమారునికి అధికారం ఇవ్వబడిందని నోటి మాటతో క్షమించగలిగి కూడా మీరు మాటతో క్షమించలేదు. మా దోషములను మీరు భరించారు. దాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రం నాయన. ఈరోజు ప్రత్యేకంగా నాతో మాట్లాడినందుకు మీకు వందనాలు. క్రీస్తు శిలువ బలియాగమును, మా పస్కా గొర్రెపిల్లను జ్ఞాపకం చేసుకొని మా బంధకాల్లో నుండి మేము విడిపించబడి ఐగుప్తు నుండి ఇదిగో కనాను ప్రయాణం ప్రారంభించుదుముగాక. వారిలో ఒక్కరు కూడా థ్యాంక్ యూ లార్డ్. వందనాలు, స్తోత్రం నాయన. తొట్టిల్లు వారు కానీ,
సొమ్మసిల్లు వారు కానీ లేరట. దేవా వందనాలనైనా, ప్రతి విధమైన అనారోగ్య సంబంధమైన కారణములన్నిటి నుంచి విడుదల మేము పొందినట్లు, మీ తృప్తి కొనసాగించబడినట్లు, ప్రతి విధమైన ఇదిగో దోషము, అపరాధము, అతిక్రమములు క్షమించబడినట్లు, మీ తృప్తి స్థిరపరచబడినట్లు, దేవునితో మేము ఇంకెక్కువ సహవాసం, అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవునితో సహవాసం, ఇశ్రాయేలు దేవునితో సహవాసం మేము కలిగిన వారమై సంతోషము, సమాధానమును కలిగి ఉంటే మీకు ఎంత సంతృప్తో ఈరోజు మాట్లాడినందుకు మీకు వందనాలు. ఆ తృప్తిని మేము కొనసాగించే వారంగా ఉండటానికి సహాయం దయచేయమని ఇదిగో ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరిని మీ హస్తాలకు అప్పగిస్తున్నాం. వారి మీద మీ కనుదృష్టి ఉంచండి, దీవించి ఆశీర్వదించి స్థిరపరచమని వేడుకుంటూ, స్తుతించి ఆరాధించి ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.